సినిమా ఎలా ఆడింది? 100 మంది చూసిన ఒక చిత్రం 90 మందికి నచ్చొచ్చు. 1000 మంది చూసిన మరో చిత్రం 990 మందికి నచ్చకపోవచ్చు. కానీ వసూలైన 1000 మంది టికెట్ల రేట్ బట్టి రెండో చిత్రమే హిట్ అయినట్లు లెక్క, అంటే కమర్షియల్గా చూస్తేనన్నమాట. అలాగే ఒక చిత్రం 4 కోట్లకు తయారై 6 కోట్లు వసూలు చేస్తే హిట్, కానీ అది 8 కోట్లకు తయారై ఉంటే మాత్రం ఫ్లాపే. ఒక చిత్రం హిట్ అనే దాన్ని వసూలు చేసిన పద్ధతి, లేదా ఎంత వసూలవాలనుకున్నారు, లేదా విమర్శకులు ఏమంటున్నారు, లేదా చిత్రాన్ని చూసిన వాళ్ళెలా అనుకున్నారు, వీటిని బట్టి బేరీజు వేస్తారు. సినిమా చూసిన ప్రతివారిని కలిసి మాట్లాడలేం కనుక, ప్రతివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం అసాధ్యం కనుక, కలిసిన కొందరినే అడగాలి. ఒక వ్యక్తి ఆశించినట్లుగా, అంటే రూ.1000 వసూలవుతాయని ఆశించినప్పుడు రూ.500 వసూలైతే అది ఫ్లాప్. 500 వస్తాయని అనుకున్నప్పుడు రూ.1000 వసూలైతే అది హిట్. ఒక చిత్రం విజయం సాధించటం వేర్వేరు కారణాల మీద ఆధారపడి ఉంటుందని భావిస్తాం కనుక, పై విధంగా అనుకోవటము సబబు కాదు. ఉదాహరణకు, డర్ చిత్రం షారుఖాన్కు సూపర్ హిట్ అయితే, సన్నీ దేవల్ కెరీర్కు పెద్ద ఫ్లాప్ పెట్టింది. జనం ప్రకటనల ప్రచారం వల్లే ఒక చిత్రాన్ని చూడాలనుకుంటారు. దానివల్ల వారికి సినిమాలో ఉన్న విషయమేమిటో తెలుస్తుంది. కుతూహలం కలిగితే చిత్రం చూస్తారు. ఒక సినిమా గురించి జనం చెప్పుకుని కలెక్షన్లు పెరగటమనేది ఈ రోజుల్లో చాలా అరుదు. ఒకప్పుడు హిందీలో సిల్వర్ జూబ్లీలు, 100 రోజులు, 50 రోజులు ఆడిన చిత్రాల స్థానే, నేటి కాలంలో పెద్ద హిట్లంటే 2 నుంచి 3 వారాలే ఆడుతున్నాయి. దీనివల్ల చిత్రం నాణ్యత తెలియదు, డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మాత్రం తెలుస్తుంది. అది ప్రచారం ద్వారా జనంలో పట్టును సంపాదించి చిత్రాన్ని విడుదల చేయించి వీకెండ్కు ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా వసూళ్లు చేయిస్తుంది. ఈ విధానం మనకు ఉత్పాదక సంస్థల కమర్షియల్ తెలివిని పరిశీలిస్తే తెలుస్తుంది. గతంలో ఫిల్మ్ మేకర్ తన చిత్రానికి జనానికి టికెట్లు దొరకటం లేదని విని ఆనందించటంతో పోలిస్తే, నేటి డిస్ట్రిబ్యూషన్ విధానం చిత్రం చూడదలచిన ప్రతి ఒక్కరికి టికెట్లు దొరకాలనే పద్ధతిలో పనిచేయటం కనిపిస్తుంది. కోక్ సంస్థ వారి విక్రయ సిద్ధాంతం ఏమిటంటే, వినియోగదారుడు కోక్ తాగాలనుకున్నప్పుడు అది అతని చేతులకు అందుబాటులో ఫ్రిడ్జ్లో లేదా ఇంటి పక్కనుండే దుకాణంలో లేదా అతని కళ్ళెటు తిరిగితే అక్కడ దొరకాలని. ప్రస్తుతం సినిమాల అమ్మకాల సిద్ధాంతం కూడా ఈ దిశగానే సాగుతున్నది. ఎందుకంటే మునుపు నేను చెప్పినట్లు సినిమాను కూడా వినియోగదారుల ప్రొడక్ట్ కింద భావించటం వల్లనే. చిత్రం అనేది నిర్మాతకు, కొందరు ప్రేక్షకులకు ఒక ఆర్టిస్టిక్ రూపమైతే, మొత్తం మీద చిత్రం తయారై థియేటర్లలో విడుదల కావటం మాత్రం వినియోగదారుని ప్రొడక్ట్ భావించటం వల్లే. రంగీలా చిత్రానికి కాక దౌడ్ చిత్రానికి నాకెక్కువ లాభాలు వచ్చాయని చెబితే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. 1995లో పంపిణీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల రంగీలాకి నాకు రావలసిన డబ్బు అందలేదు. రంగీలా ఎంత వసూలు చేసిందో తెలిసిన డిస్ట్రిబ్యూటర్లు డౌడ్ ని మరింత ఎక్కువ డబ్బుకు కొనుగోలు చేశారు. అది సరిగ్గా ఆడకపోవటంతో వారు నష్టపోయారు. కమర్షియల్ భాషలో నామట్టుకు నాకు రంగీలా ఫ్లాపు, దౌడ్ హిట్టు అయ్యాయి. చాలామంది సత్య చిత్రం హిట్ అనుకుంటారు, కానీ నిజానికి సత్య కన్నా 3 రెట్లు ఎక్కువగా జంగిల్ వసూలు చేసింది. ఎందుకంటే జంగిల్ సత్య కన్నా ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. దేశమంతటా ఓపెనింగ్స్ బావున్నాయి. సత్య ముంబాయి, నైజాం, ఢిల్లీ నగరాల్లో బాగా ఆడింది. నైజాంలోను సత్య 1.25 కోట్లు వసూలు చేస్తే, జంగిల్ 1.75 కోట్లు వసూలు చేసింది. అంతేకాకుండా నార్త్ చాలా చోట్ల సత్యకు ప్రేక్షకులు లేకపోవటం చేత రెండో, మూడో రోజునే తీసేశారు. అంటే జంగిల్ సత్య కన్నా మేలైన చిత్రమన. జంగిల్ చిత్రం చూసిన వారికి అది నచ్చకపోయుండొచ్చు, సత్య నచ్చి ఉండొచ్చు. ఏళ్ల తరువాత నన్ను కలిసిన వారు సత్య నా ఉత్తమ చిత్రం అని మెచ్చుకుంటున్నారు. సత్య విడుదలైన సంవత్సరం, అది వసూలు చేసిన మొత్తం, అదే ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం బంధన్ 10 రెట్లు ఎక్కువ వసూలు చేసింది. ఆ చిత్రం దర్శకుడుకే మురళీమోహన్ రావు. సల్మాన్ బను కూడా ఈ చిత్రం గుర్తుండి ఉండకపోవచ్చు. నిష్మట్టి విడుదలై వెళ్లిపోయిన ఏడాది తరువాత ఒక అమ్మాయి ల్యాప్టాప్లో ఆ సినిమాను చూసింది. నా చిత్రాలన్నింటిలోనూ అదే ఉత్తమ చిత్రమని అభిప్రాయపడింది.